రోజువారీగా కిరాణా షాపు మాది బిజినెస్ నడుస్తుంది. ఆ బిజినెస్లో భాగంగా ఈ కస్టమర్స్ వచ్చిన వారు ఏదైతే యూపీఐ పేమెంట్ చేయడానికి ఉపయోగించే క్యూఆర్ కోడ్ అయితే ఉన్నదో అది డైలీ వారీగా నడుస్తూ ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత గతంలో ఒక 2-3 రోజుల కిందట క్యూఆర్ కోడ్ చేంజ్ అయ్యింది. దానివల్ల మాకు నష్టం జరిగింది. దాని మీద ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎవరో మా యొక్క క్యూఆర్ కోడ్ని తీసేసి గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ యొక్క క్యూఆర్ కోడ్ని దానికి అమర్చి వెళ్ళిపోయారు. మండలం దమ్మాయిగూడెం విలేజ్. నేను రోజువారీగా కిరాణా షాపు మాది బిజినెస్ నడుస్తుంది. ఆ బిజినెస్లో భాగంగా ఈ కస్టమర్స్ వచ్చిన వారు ఏదైతే యూపీఐ పేమెంట్ చేయడానికి ఉపయోగించే క్యూఆర్ కోడ్ అయితే ఉన్నదో అది డైలీ వారీగా నడుస్తూ ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత గతంలో ఒక 2-3 రోజుల కిందట క్యూఆర్ కోడ్ చేంజ్ అయ్యింది. దానివల్ల మాకు నష్టం జరిగింది. దాని మీద ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎవరో మా యొక్క క్యూఆర్ కోడ్ని తీసేసి గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ యొక్క క్యూఆర్ కోడ్ని దానికి అమర్చి వెళ్ళిపోయారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.